యంత్ర తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. వ్యాధి లక్షణాలతో జనం ఆసుపత్రులకు క్యూ కట్టారు. ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణలో 2500కు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క తెలుగు రాష్ట్రంలోని కాదు, దేశవ్యాప్తంగా ఈ వ్యాధి కలవరానికి గురిచేస్తోంది. మంచిర్యాల జిల్లా జైపూర్ హాస్టల్లోనే 400 మంది బాధితులను గుర్తించారు. అటు విజయవాడలోనూ చాలా మంది బాధితులు ఆసుపత్రులకు క్యూ కట్టారు. వర్షాలు, వరదలకు తోడు జనం కళ్లల్లో కలక రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆరోగ్య శాఖ అప్రమత్తమై ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బాధితులు అంటున్నారు. వర్షాకాలంలో వచ్చే ఇలాంటి వ్యాధులు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రోగాలు ప్రబలుతున్నప్పుడు ఎలా అప్రమత్తం కావాలి, ఇవే అంశాలపై ఇవాల్టి మీడియా డిబేట్. కళ్ళకలక అంటే ఏంటి? కళ్ళకలక ఎందుకు వస్తుంది? కళ్ళకలక వ్యాధి లక్షణాలు ఏంటి? ఇదే అంశంపై మాట్లాడడానికి ఈరోజు డాక్టర్ నవీన గారు, మెడికల్ డైరెక్టర్, క్లియర్ విజన్ ఐ హాస్పిటల్ నుండి సిద్ధంగా ఉన్నారు మనతో పాటు. నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా కళ్ళకలక అసలు ఎందుకు వస్తుంది? అసలు కళ్ళకలక అంటే ఏంటి? ఈ కళ్ళ కలకలు అంటే కామన్ గా మనకి అందరు అర్థమయ్యే భాషలో కంజంక్టివైటిస్. ఇది ఈ కంజంక్టివైటిస్ అనేది అంటువ్యాధి. ఇప్పుడు ఇట్లాంటి వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల, ఈ వర్షాకాలంలో ఎయిర్ బార్న్, వాటర్ బార్న్, వీటన్నిటి వల్ల కూడా, అంటే వాటర్ లో కానీ వచ్చే దీంట్లో కాలుష్యం వల్ల, పొల్యూషన్ వల్ల జరిగే మార్పుల వల్ల ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది కామన్ గా వచ్చేది ఏంటంటే, ఇది ఒక వైరస్. ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితి, అంటే ఈ ఎపిడమిక్ ఏదైతే వచ్చిందో దీంట్లో ఎక్కువగా వైరస్ అన్నమాట. దీన్ని అడినో వైరస్ అంటాం మనము. ఈ అడినో వైరస్ వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అంటే దీని తర్వాత నెక్స్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయి కంజంక్టివైటిస్ లో. బట్ ఇప్పుడు కామన్ గా ఇప్పుడు మనం చూస్తున్నది అంతా కూడా అడినో వైరస్ అన్నమాట. ఈ అడినో వైరస్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు, అంటే కళకలకలు వచ్చినప్పుడు, కంజంక్టివైటిస్ వచ్చినప్పుడు కన్ను కొంచెం ఏంటంటే ఎర్రగా, రెడ్ గా అవ్వడము, దాని తర్వాత ఎలాగంటే కొంత ఇరిటేషన్, నొప్పి, వాటరింగ్, తర్వాత దురద పెట్టడము, కంట్లో పుసి కట్టడము, కళ్ళు కూడా పొద్దున్న లేవగానే అతుక్కుపోయినట్టు అయిపోవడము, కళ్ళు వాపు, నొప్పి, ఇరిటేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. దీనివల్ల మనకి కంజంక్టివైటిస్ వచ్చింది అనేది ఒకటి అర్థమవుతుంది. దీనికి మనం కామన్ గా పింక్ ఐ లేదా రెడ్ ఐ అని కూడా అంటాం. నార్మల్గా మనకు సీజనల్ వ్యాధులు అనగానే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఇప్పుడు కళ్ళకలక కూడా వచ్చేసింది. అంటే కళ్ళకలక తగ్గాలంటే అసలు ఏం చేయాలి? ఓకే, కళ్ళ కలకలు ఫస్ట్ ఏంటంటే ఇది అంటువ్యాధి అండి. దిస్ ఇస్ అంటే స్ప్రెడ్ అవుతూ ఉంటది. ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవుతూ ఉంటది. కాబట్టి జాగ్రత్తలు, ఫస్ట్ థింగ్ ఇస్ ప్రికాషన్స్. మనం ప్రివెంటివ్ ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది. అంటే కళకలకలు వచ్చిన వాళ్ళు సపరేట్ గా ఐసోలేట్ చేసుకోవడం, అంటే సపరేట్ గా ఉండడం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయటము, తర్వాత వాళ్ళు వాడిన వస్తువులు కానీ, అంటే టవల్స్ కానీ, టాల్స్ కానీ, లేకపోతే కర్చీఫ్స్ కానీ, బట్టలు కానీ, వాళ్ళు వాడిన గిన్నెలు, చెంచాలు ఏవైనా సరే, లేదా వర్క్ ప్లేస్ లో కానీ వాళ్ళ ఉన్న సర్ఫేసెస్ మీద కానీ వాళ్ళు టచ్ చేసినవి, చైర్స్, ఎక్కడైనా కూడా ఇవి వాటి మీద కూడా ఉండొచ్చు అనమాట ఈ ఇన్ఫెక్షన్ అన్నది. సో అది మనము ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అంటే వాళ్ళు ఒకవేళ సపోజింగ్ ఒక టేబుల్ టచ్ చేశారు, టేబుల్ మీద కూర్చొని వర్క్ చేశారు, ఆ టేబుల్ మొత్తం మనము శానిటైజ్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడము. ఇప్పుడు మేము హాస్పిటల్స్ లో కూడా పేషెంట్స్ ని పొద్దుటి నుంచి వాళ్ళ అంతా కూడా మేము కొన్ని రోజుల నుంచి, లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అంతా ఇవే కేసెస్ చూస్తున్నాము. ఇలా ఉన్నప్పుడు ఒక పేషెంట్ ని చూసినప్పుడు వాళ్ళకి మొత్తం, అంటే మేము చూసి ఎగ్జామిన్ చేసిన పరికరాలు కానీ, టేబుల్ సర్ఫేసెస్ కానీ అన్ని కూడా క్లీన్ చేసుకుంటాం. అట్లాగే మనం ఇంట్లో కూడా అదే జాగ్రత్త పాటించాలి. కళకలకలు ఉన్న వాళ్ళు టచ్ చేసినప్పుడు ఆ సర్ఫేసెస్ అన్ని క్లీన్ చేసుకోవడం, ఆ టాల్స్ కానీ, లేకపోతే వాళ్ళు వాడినవి వస్తువులు, బట్టలు అన్ని కూడా దూరం పెట్టుకొని, మెయిన్ ఏంటంటే కన్ను ఏదైతే మనం టచ్ చేస్తామో, ఆ కన్ను టచ్ చేసి, అంటే ఇప్పుడు వాళ్ళని టచ్ చేసి మనం అదే చేతితోటి మన కన్ను టచ్ చేస్తాం కదా, దాని వల్ల స్ప్రెడ్ అవుతుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాష్, ఫ్రీక్వెంట్ గా సోప్ పెట్టి హ్యాండ్ వాష్ చేసుకోవడము, కొంచెం దూరం మెయింటైన్ చేయడము, మనం ఐసోలేట్ చేసుకోవడము, శానిటైజ్ చేసుకోవడము, ఇలాంటివి అన్ని కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకుంటే మనం దీన్ని ప్రివెంట్ చేయగలుగుతాం. డాక్టర్, అంటే కళ్ళకలకు రావడానికి ముందు ఎలాంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి అంటారు? అంటే వ్యాధి తీవ్రత ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు కంగారు పడాల్సింది అయితే ఏవి లేదండి. ఎందుకంటే కంజంక్టివైటిస్ అన్నది ఇది మరి మనము మిగతా అంటువ్యాధుల్లాగా వీటిలాగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎవరికైనా సరే కన్ను కొంచెం ఫస్ట్ రెడ్ గా అవుతుంది, కొంత పింక్ గానీ రెడ్ గానీ. అంటే అందరికి ఏమి ఇట్లా 100% రెడ్ గా, బ్లడ్ షాట్ రెడ్ గా అట్లా అవ్వదు. పింక్, లైట్ పింకిష్ అట్లా కూడా స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయినప్పుడు దురద, కొంచెం ఇచ్చింగ్ తోటి కానీ దురద ఉండొచ్చు, కంట్లో కొంచెం పుసి కట్టి అతుక్కపోయినట్టు అనిపించవచ్చు. ఇవన్నీ ఎర్లీ సింటమ్స్ అన్నమాట. ఇంకా పోను దాని వల్ల ఇంకా నెక్స్ట్ దురద పెరుగుతుంది, కన్ను వాపు, నీరు కారటం ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి.
ఇలా పెరుగుతున్నప్పుడు మనం ఏంటంటే వెంటనే ఒక కంటి డాక్టర్ని చూడటం అనేది చేయటం మంచిది, అంటే కలవడం అనేది మంచిది. అది చూయించుకొని కన్ను ఒకసారి ప్రాపర్ గా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎస్ డాక్టర్, అంటే ఇంట్లో ఒకరికి రాగానే అందరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. మరి అంటే ముందు జాగ్రత్తగా తీసుకుంటే వ్యాధి రాకుండా ఉండడానికి ఏం చేయాలంటారు? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు అండి, ఫస్ట్ ఇంట్లో ఎవరికైనా రాగానే వాళ్ళని వాళ్ళు ఐసోలేట్ చేసుకోవడం మంచిది, సేఫ్. అంటే వాళ్ళు వేరే ఇంకొక రూమ్ లో ఉండటము, వాళ్ళకి ఆ రూమ్ నుంచి కొంచెం నెక్స్ట్ ఫ్యూ డేస్, 3 days 5 days బయటికి రాకుండా కొంచెం మెయింటైన్ చేసుకోవడము. అండ్ వాళ్ళు ఒకవేళ బయటికి వచ్చినా కూడా మిగతా వాళ్ళు అంటే చిన్న పిల్లలు ఉంటారు, పేరెంట్స్ వాళ్ళని దగ్గరికి వెళ్ళైతే మనం దూరం పెట్టలేం కాబట్టి దగ్గరికి వెళ్ళి టచ్ చేసినప్పుడు అన్నప్పుడు ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడము. ఈ ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ సోప్ పెట్టి వాష్ చేసుకోవాలి, శానిటైజర్ పెట్టి మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వీటితో ఏంటంటే కొంతవరకు మనం దీన్ని కరెక్ట్ చేయగలుగుతాం, అంటే దీన్ని ఆపగలుగుతాం. యూజువలీ ఎక్కడ అంటే ఇంట్లో చిన్న పిల్లలకు వచ్చినప్పుడు తల్లిదండ్రులు దూరం పెట్టలేరు కాబట్టి ఆటోమేటిక్ గా తల్లిదండ్రులకు కూడా రావడం అనేది జరుగుతుంది. మెయిన్ గా మదర్స్ కి మందులు వేయడం కానీ, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుడ్ పెట్టేటప్పుడు వాళ్ళ దగ్గర పని చిన్న పిల్లలు అయితే ఇంకా దగ్గర ఉండాలి కాబట్టి అది తప్పదండి. అప్పుడు మదర్స్ కి పేరెంట్స్ కి అనేది వస్తుంది. సో వీలైనంత వరకు పెద్ద పిల్లలు పిల్లలైతే అడల్ట్స్ కనుక అవుతే వాళ్ళని వాళ్ళు సపరేట్ ఐసోలేట్ చేసుకొని కొన్ని రోజులు వర్క్ కానీ స్కూల్ కానీ అవాయిడ్ చేసి ఇంటి పట్టునే ఉండి కొంచెం ఈ జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్ గా దీన్ని మనము కట్టడి చేయగలుగుతాం. ఎస్ డాక్టర్, అలాగే కళ్ళకు సంబంధించి అసలు రెటీనా దెబ్బతినే అవకాశం ఏమైనా ఉంటుందా? కళ్ళ కలకల వల్ల రెటీనా ఏం ఎఫెక్ట్ అవ్వదండి. కాకపోతే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఐ కండిషన్స్ అంటాం, అంటే కొంతమంది లోపల ఏమంటే ఇప్పుడు అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉండొచ్చు, లేదా ఆల్రెడీ కొంత వరకు ఐ కండిషన్స్ అంటే కొన్ని రకాల ఐ కండిషన్స్ ఉంటాయి, రెటినా కండిషన్స్ ఉంటాయి. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళకి కొంచెం వీక్ గా ఉంటుంది అనమాట కొంతమందికి. అంటే మరి ఏజ్ పీపుల్ కానీ లేకపోతే ఇట్లా కొన్ని డిసీజెస్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఐ కండిషన్స్ డిసీజెస్ ఉన్న వాళ్ళ లోపల వీళ్ళ లోపల ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి కొంత సివియర్ గా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నల్ల పాప కూడా అంటే కన్ను కార్నియా అంటాం దాన్ని, ఆ కార్నియా కూడా ఎఫెక్ట్ అయ్యి నల్లగుడ్డు కూడా ఎఫెక్ట్ అయ్యి కొంచెం చూపు తగ్గే ప్రమాదం అనేది ఉంటుంది. కాబట్టి ఏది ఉన్నా కూడా ఇలా వచ్చినప్పుడు వెంటనే మీ డాక్టర్ని కలవండి. దయచేసి సొంతంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోకండి, ఎందుకంటే ఇప్పుడు మా దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు, ఆల్రెడీ స్టీరాయిడ్ వాడుతున్నారు, యాంటీబయాటిక్ స్టీరాయిడ్ కలిపి, అంటే డైరెక్ట్ గా వాళ్ళు వెళ్ళేసి కొనుక్కుంటున్నారు మెడిసిన్స్ మెడికల్ షాప్ లో కానీ అక్కడ. అలా వాళ్ళకి తెలియకుండా ఇలా స్టీరాయిడ్స్ వాడి కన్నును ఏంటంటే ప్రాబ్లమ్ ని ఎక్కువ చేసుకొని వస్తున్నారు. అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి చాలా టైం పడుతుంది రికవరీకి. అండ్ నల్లగుడ్డు ఎఫెక్ట్ అయిందంటే మటుకు చూపు తగ్గే ప్రాబ్లం ఉంటుంది. సో నల్లగుడ్డు మనము దాన్ని ఎఫెక్ట్ అవ్వకుండా మనం కాపాడుకోవాలి. అండ్ ఈ కంజంక్టివైటిస్ నార్మల్ గా కనుక వచ్చిపోతే నల్లగుడ్డు అందరికీ ఎఫెక్ట్ అవ్వదు. అట్లా సింపుల్ గా ఏంటంటే మనకి తెల్లగా అవపడుతున్న గుడ్డు అంతవరకే కన్ఫైన్ అయి ఉంటుంది, అండ్ అక్కడికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కన్ఫైన్ అయిపోతుంది. రెటినా అనేది అట్లా ఎఫెక్ట్ అవ్వదండి. ఎస్ డాక్టర్, అండ్ అలాగే ఏజ్తో సంబంధం, అంటే ఏ ఏజ్ వారికి ఎక్కువగా కనిపించే లక్షణాలు ఉంటాయంటారు? అంటే చిన్న పిల్లల్లో మనం చూసుకోవచ్చు అంటారా, లేదంటే పెద్ద వయసులో వాళ్ళు చూసుకోవచ్చు అంటారా? ఇప్పుడు అందరిలో రావచ్చండి ఇది. ఇది ఒక ఏజ్ అంటూ ఏమి లేదు, అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది, ఆ ఏజ్ అంటే వీళ్ళకి ఎక్కువ వస్తుంది అని ఏమి లేదండి. ఎవరైతే ఎక్కువగా ఎక్స్పోజర్ లో ఉంటారో, అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు, వర్క్ వెళ్ళే పెద్దవాళ్ళైనా, ఇలా ఎక్కడెక్కడైతే మనం గ్యాదరింగ్స్ లో కలుస్తాం, ఇప్పుడు ఫంక్షన్స్ కి వెళ్ళే వాళ్ళు, పెళ్లిళ్ళు ఫంక్షన్స్ కి గ్యాదరింగ్స్ కి వెళ్ళే వాళ్ళు, వీళ్ళలో ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా టచ్ అనేది జరుగుతుంది. అంటే తెలియకుండానే మనం ఎక్కడో చోట టచ్ చేస్తాం, కానీ టచ్ చేసినంత మాత్రాన కంజంక్టివైటిస్ వచ్చి టచ్ చేసినంత మాత్రాన కంగారు పడాల్సిన పని లేదండి. ఆ హ్యాండ్ ని టచ్ చేసిన హ్యాండ్ ని వెంటనే వాష్ చేసుకోవటం, శానిటైజ్ చేసుకోవటము, లేదా జాగ్రత్తగా మీరు ఏంటంటే అది గుర్తుంచుకొని కన్ను దగ్గర తీసుకోకుండా కన్ను టచ్ చేయకుండా కనుక ఉంటే దీన్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం అట్లా. సో మనం ఏంటంటే పొరపాటున మనం ఏదో ఆలోచిస్తూ గబాలన కన్ను మీద చేయి పెట్టడము, కన్ను తుడుచుకోవడము, కన్ను రబ్ చేయటం అలాంటివి చేసినప్పుడు అది స్ప్రెడ్ అవుతుంది. ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ అంటూ ఏమి లేదండి. ఎక్కడెక్కడ ఎక్స్పోజర్ ఉంటుందో, ఎక్కడెక్కడ ఎవరైతే వీళ్ళు బయటకు వెళ్ళి ఎక్స్పోజ్ అవుతారో అక్కడంతా వస్తుంది, అదంతా అందరికీ వస్తుందండి. ఎస్ డాక్టర్, అంటే కొంతమంది ఏం చేస్తారంటే రూరల్ ఏరియాస్ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చూపించుకుంటారు, అక్కడ తగ్గకపోతే అంటే ముదిరిన తర్వాత ఏం చేస్తారంటారు? అంటే వాటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు ఒకటండి, కంజంక్టివైటిస్ అనేది ఇట్స్ కాల్డ్ యాజ్ అ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటాం. అంటే దీనికి మామూలుగా మీరు ఏం చేసినా చేయకపోయినా కొన్ని రోజుల తర్వాత అదే తగ్గుతుంది దానికి. కానీ ఆ సివియారిటీని తగ్గించడానికి, అంటే ఇప్పుడు వచ్చినప్పుడు 5 రోజులు, వారం రోజులు, 3 రోజులు, వాట్ ఎవర్ మన దాన్ని బట్టి వచ్చిన ఎఫెక్ట్ అయినదంత ఇంటెన్సిటీ బట్టి ఉంటుంది ఎన్ని రోజులు ఎఫెక్ట్ అవుతాము అన్నది.
సో ఆ ఉచిత ఇంటెన్సిటీని బట్టి మనము సివియర్ గా ఉండకుండా ఉండడానికి మందులు తీసుకుంటున్నాం దీన్ని. అంటే అక్కడికి కట్టలు చేయడానికి కట్ చేయడానికి తీసుకుంటున్నాం. సో ఇట్స్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. ఇప్పుడు మీరు ఊళ్ళలో కానీ ఎక్కడైనా కూడా ఇప్పుడు కొంతమందికి ఏమీ తీసుకోకుండా ఆటోమేటిక్ గా అదే తగ్గిపోతుంది. కాకపోతే వాళ్ళు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడతారు, ఎక్కువగా అవస్థ పడతారు. ఎందుకంటే ఆ రెడ్నెస్ కానీ, ఆ ఇరిటేషన్ కానీ, నొప్పి కానీ, ఇవన్నీ స్వెల్లింగ్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనం ఆ స్టేజ్ కి పోనీయకుండా మందులు వాడుకుంటే బెటర్. అండ్ ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ పీపుల్, అంటే ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు ఎవరికైతే ఇమ్యూనిటీ అనేది కొంత తక్కువ ఉందో వాళ్ళు కంపల్సరీగా డ్రాప్స్ మెడిసిన్స్ తీసుకోవాలి. అండ్ మీ ఐ డాక్టర్ ని చూడాలండి. ఎక్కడెక్కడ మీరు దగ్గరలో మీ ఐ డాక్టర్స్ ఉంటారో మీరు అక్కడికి చూడండి. అసలు బెడ్ మీద ఉండి లేవలేని వాళ్ళు కనీసం ఏంటంటే ఇంట్లో వాళ్ళు జూమ్ కాల్ అంటే వీడియో కాల్ చేసైనా సరే ఒకసారి మాట్లాడి తెలుసుకోవాలి. సొంతంగా దయచేసి మటుకు మెడిసిన్స్ తీసుకోకండి. చాలా కేసెస్ చూస్తున్నాము, స్టీరాయిడ్స్ వాడుతున్నారు. స్టీరాయిడ్స్ అన్ని చోట్ల అన్ని కంజంక్టివైటిస్ లకు వాడము. ఒక పర్టికులర్ స్టేజ్ ఉంటుంది స్టీరాయిడ్ వాడడానికి. అది ఓన్లీ మీ కంటి డాక్టర్ చూసి మటుకే డిసైడ్ చేయగలుగుతారు. సో అది మీరు అది ఎప్పుడు గుర్తుంచుకోండి. అండ్ సొంతంగా వైద్యం చేసుకోకండి దయచేసి. మీ ఐ డాక్టర్ ని చూడండి. అండ్ ఊళ్ళో కానీ ఎక్కడైనా సరే నియర్ బై వాళ్ళకి ఇప్పుడు ఉన్న ఈ